నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ విచారణ చేయనుంది సుప్రీంకోర్టు. నీట్ రద్దు చేయాలని ఇప్పటివరకు అత్యున్నత న్యాయస్థానంలో 38 పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్నారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన బెంచ్. మరోవైపు నీట్ పరీక్ష రద్దు చేస్తే నిజాయితీగా ఎగ్జామ్ రాసిన విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతింటాయని అఫిడవిట్లో కోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ పై సీబీఐ దర్యాప్తు చేస్తుందని, 6గురిని అరెస్టు చేశామని చెప్పింది. ఇక మరోవైపు నీట్ యూజీ కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఏ అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లన్నింటినీ కలిపి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్తో పాటు జస్టిస్ పార్దివాలా అలాగే జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ముగ్గురు కలిసిన బెంచ్ దీనిపైన విచారణ చేయనుంది. సో యాక్చువల్గా May 5న దేశవ్యాప్తంగా MBBS, BDS తో పాటు ఆయుష్ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ను, నీట్ యూజీ ఎగ్జామ్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా దేశవ్యాప్తంగా హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ జరిగిందంటూ కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చాయి. సో దీనిపైన సిబిఐ మరోవైపు విచారణ చేస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ 6గురిని అరెస్ట్ చేసింది. సో మరోవైపు ఇటు దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్టూడెంట్ యూనియన్ లీడర్స్ కూడా నీట్ను రద్దు చేస్తూ, ఈ పేపర్ లీకేజ్ జరిగింది కాబట్టి నీట్ను రద్దు చేస్తూ మరొకసారి నీట్ నిర్వహించాలంటూ కూడా డిమాండ్లు చేస్తూ చాలా ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. సో ఈ టైంలోనే ఈ నీట్ ను రద్దు చేస్తూ కొత్తగా నిర్వహించాలంటూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 38 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు కాగా దీనిపైన విచారించిన సుప్రీంకోర్టు ఇటు కేంద్రంను అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా గతంలో పేర్కొంది. సో దీంతో 4 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. సో ఈ అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం కూడా ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఇది కేవలం కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఇది పేపర్ లీకేజ్ జరిగిందంటూ వార్తలు కానీ ఆరోపణలు కానీ వచ్చాయి. సో దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించాం, మొత్తం 23 లక్షల మంది విద్యార్థులు ఈ నీట్ ఎగ్జామ్ రాశారు కాబట్టి అక్కడక్కడ పార్షియల్ గా అది పేపర్ లీకేజ్ జరిగిందని వస్తున్న ఆరోపణలతోటి ఎగ్జామ్ మొత్తం కూడా రద్దు చేసి మళ్ళగా కొత్తగా నిర్వహిస్తే హానెస్ట్ గా ఎగ్జామ్ రాసిన వారి స్టూడెంట్స్ ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతింటాయి కాబట్టి నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయొద్దంటూ కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. ఇటు కేంద్ర ప్రభుత్వంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. వాళ్ళు కూడా కోరేది అదే, ఈ ఎగ్జామ్ ను రద్దు చేయకూడదు. ఇప్పటికే ఎగ్జామ్ కి సంబంధించిన కౌన్సిలింగ్ కూడా July 6th అంటే లాస్ట్ సాటర్డే ప్రారంభం కావాల్సి ఉంది. సో దీన్ని కూడా July 3rd వీక్ కి పోస్ట్ పోన్ చేశాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఓవైపు దీనిపైన ఆందోళనలు జరుగుతున్నాయి, మరోవైపు దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ కూడా జరుగుతుంది కాబట్టి దీని ఆ కౌన్సిలింగ్ కూడా నెక్స్ట్ ఈ 3rd వీక్ ఆఫ్ జూలైకి పోస్ట్ పోన్ చేశామంటూ ఇటు నీట్ సుప్రీంకోర్టుకు తెలుపుతుంది. ఇక మరోవైపు ఈ నీట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత అంటే May 5th ఎగ్జామ్ జరిగింది, ఆ తర్వాత June 4th దీనికి సంబంధించిన పూర్తిగా రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత గ్రేస్ మార్కుల పీరియడ్ కూడా చాలా వరకు వివాదం చోటు చేసుకుంది. చాలా మందికి టైమ్లీ OMR షీట్లు అందలేదంటూ, అలాగే ఫిజిక్స్ సబ్జెక్ట్ కి సంబంధించి కొన్ని అవకతవకలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా, తప్పులు ఉన్నాయంటూ కూడా చాలా వరకు ఈ ఆరోపణలు రావడంతో June 23rd తిరిగి మళ్ళీ ఎన్టీఏ 1563 మంది అభ్యర్థులకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. సో ఆ తర్వాత June 28న పూర్తి స్థాయిలో ర్యాంకులన్నీ ఇచ్చేసింది. సో దీని ప్రకారమే ఇటు కౌన్సిలింగ్ చేస్తామంటూ కూడా, సో ఫైనల్ గా ఇచ్చిన ర్యాంకుల ప్రకారం కౌన్సిలింగ్ చేస్తామంటూ కూడా ఎన్టీఏతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పాటు ఇటు MCC కూడా, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ కూడా ప్రకటించింది. సో ఆ తర్వాత దీనిపైన సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవ్వడం, దీంతో పాటు సుప్రీంకోర్టు ఈ కేంద్ర ప్రభుత్వం వేసిన అఫిడవిట్ పైన మేము మరొకసారి July 8న విచారణ చేస్తాం, అంటే ఈ రోజులో విచారణ చేస్తున్నామని చెప్పడంతో లాస్ట్ సాటర్డే అంటే July 6న జరగాల్సిన కౌన్సిలింగ్ ను కూడా ఇటు MCC అలాగే NTA ఈ రెండు కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి. సో ఈ రోజు మరి కాసేపట్లో ఇటు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఉన్న బెంచ్ మరి కాసేపట్లో దీనిపైన విచారణ జరగనుంది. సో విచారణలో ఈ టోటల్ గా నీట్ ఎగ్జామ్ కు సంబంధించి రద్దు చేస్తామని ప్రకటిస్తుందా, లేకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వం NTA కోరుతున్నట్టు పార్షియల్ గా జరిగిందని వీళ్ళు చెప్తున్నారు కాబట్టి దీన్ని కోరుతున్నట్టు కౌన్సిలింగ్ కంటిన్యూ చేయాలని చెప్తుందా అనేది మరి కాసేపట్లో అయితే తేలనుంది. శ్రవంతి.